ఒరే నీకు దండం పెడతా, నువ్వు కాఫీ టీని అడగాలన్నప్పుడు అందరినీ అడగరా. సంజనా గారు ఏం చెప్పారు, ఆవిడ లేరు, ఆవిడకి ఏమొద్దని చెప్పిండారు. చెప్పు, నువ్వేదో అన్నా చెప్పు. ఈవిడ ఎవరు చెప్పడానికి? అది నాకు తెలియదు, చెప్పు. నేను చెప్పిన సరే చూసావా? నాకు టీ అని సంజన గారు అన్నారంట, ఆవిడ లేదు, ఆవిడకేం టీ వద్దు అన్నారంట. బలవంతంగా పెట్టలేం కదా, ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ టీ కట్టు. ఎందుకు కట్టు? ఆవిడ దాపెట్టేసుకుంది కదా ఇప్పుడు. ఆవిడ దాబెట్టుకుని ఆవిడ ఎప్పుడు కావాలన్నా అప్పుడు తాగుతుంది. అంటే ఫస్ట్ కప్ తాగిందా? అవును మరి. ఇప్పుడు ఆవిడ ఫ్లోరా గారు ఇక్కడ లేరు, ఫ్లోరా గారికి టీ వద్దు అని చెప్పిందా? మీరు మార్నింగ్ ఫ్లోరా గారు ఇక్కడ లేరు, ఫ్లోరా గారికి టీ వద్దు అని చెప్పారా? లేదు, నేను ఫ్లోరాది నేను పట్టించుకోలేదు. రాము చేశాడు టీ. ఆవిడ ఏం పట్టించుకోలేదు, చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు వాడు వచ్చి చెప్తున్నాడు ఫ్లోరా గారిని నువ్వు ఎందుకు అడగలేదంటే సంజన గారు నాకు చెప్పారు ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి ఏం టీ వద్దు. ఒక్క నిమిషం, ఫ్లోరా మాటలు నన్ను లాగొద్దు. ఫ్లోరా మాట వచ్చిందా, నీ నా మధ్యలో మజాక్ చేయకో. నాకు రేపటి నుంచి ఒరే ఆవిడ ఏం చెప్తుందో నాకు అనవసరం రా. ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి టీ వద్దు అని చెప్పింది అని అన్నావు కదా నువ్వు. ఫ్లోరాకి టీ వద్దని కాదమ్మా తల్లి. సంజనా గారు ఏం చెప్పారు, ఆవిడ లేరు, ఆవిడకి ఏమొద్దని చెప్పిండారు. సంజనా గారు ఏం చెప్పారు, ఆవిడ లేరు, ఆవిడకి ఏమొద్దని చెప్పిండారు. నిన్ను నమ్మి నేను మాట్లాడడానికి వస్తాను చూడు, అది నా తప్పు. వాడి మాట నమ్మి వాడి మాటని 3-4 సార్లు వినే కదా నేను బయటికి వెళ్ళాను. ఇప్పుడు కూడా వచ్చి చెప్పాడు కదా. ఇప్పుడు వచ్చి చెప్పాడు, అక్కడ చెప్పట్లేదు ఆ మాట వాడు.